హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వచ్చేసి అది ఎక్కడ అని అంటే యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ గుండాల మండలం సీతారామపురం గ్రామంలో. సో ఆ ఊరికి గురించి ఎందుకు చెప్పాలని అని అనుకుంటున్నానంటే ఆ ఊరిలో సీతారామ టెంపుల్ ఉందన్నమాట. ఆ గుడి యొక్క ప్రత్యేకత చెప్పాలని అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి. సో ఇంకొకటి చెప్పాలంటే మనకు యాక్ట్రెస్ ఉత్తేజ్ ఉన్నారు కదా, సో వాళ్ళ ఊరు కూడా ఇదే అన్నమాట. అది సీతారామపురం చెప్పాను కదా, పేరులోనే ఉంది ఆ టెంపుల్ అన్నమాట. సో మేము ఆ టెంపుల్కి వెళ్ళాము. ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు చాలా అంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది. సో భద్రాచలంలో జరిగినట్టుగా ఇక్కడ కూడా జరుగుతుంది. చూడండి టెంపుల్ ఎంత బాగుందో. సో ఇలా లోపలికి ఎంటర్ అయ్యాక మీకే తెలుస్తుంది టెంపుల్ ఎంత బాగుందో. చూడండి పైన పేరు కూడా ఉంది. సో ఈ టెంపుల్కి ముందర అది కనబడుతుంది కదా, ఆ పిల్లర్స్ మధ్యలో చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. ఎండాకాలం అయినా సరే చాలా చల్లగా ఉంటుంది అనమాట. ఇక్కడ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన విషయం అనమాట. అది ఏంటో నాకు తెలియదు, కానీ ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట, ఎగ్జాక్ట్గా గర్భగుడి ఉంటుంది కదా, ఆ గర్భగుడి బ్యాక్ సైడ్ అక్కడ ఎందుకో చల్లగా ఉంటుంది. కాళ్ళు అస్సలు కాలవు. మిగతా ఏరియాలో మాత్రం కాళ్ళు అంటే ఈ ఎండాకాలం కాబట్టి కాళ్ళు బాగా కాలుతాయి కాబట్టి తెలీదు నాకు ఎందుకు, మరి నాకైతే పర్సనల్గా అలానే ఎక్స్పీరియన్స్ అయింది. సో ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా ఆ ఊర్లో వారు ఎవరైనా చూస్తే అది నిజమే అని ఒక కామెంట్ చేయండి, ఓకేనా. సో మేము వెళ్ళిన టైంకి ఇక్కడ టెంపుల్ క్లోజ్ ఉంది. సో అయినా కూడా బయట నుంచి మొక్కుకొని వద్దామని చెప్పేసి మేము వెళ్ళాము. సో మీకు పిక్స్ కూడా యాడ్ చేస్తారు టెంపుల్ ఎలా ఉంది అండ్ లోపల దేవుడు విగ్రహాలు ఎలా ఉన్నాయి అండ్ దేవుడి పిక్స్ అన్నీ యాడ్ చేస్తాను చూడండి కావాలంటే లాస్ట్లో. ఇక్కడ చూసారా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో చూడండి, వాళ్ళని చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ పిల్లలు కూర్చున్నారు కదా, ఆ ఏరియాలో మాత్రం అదే చెప్పాను కదా భద్రాచలంలో కళ్యాణం ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలాగే చేస్తారనమాట. ఇది ఒక మండపం అనమాట. ఎవ్రీ ఇయర్ మాత్రం చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. చూడండి పిల్లలు వెనకాల సైడ్ కూడా ఒక టెంపుల్ కనబడుతుందా, అది వచ్చేసి శివాలయం అనమాట. ఇక్కడ వచ్చేసి బొడ్రాయి అంటారు కదా, సో ఇది కూడా శివునికి సంబంధించిన టెంపుల్ అనమాట. సో ఇప్పుడు శివాలయంకి వెళ్దాం పదండి. భలే మొక్కుతున్నారు కదా, సూపర్ అంటే సూపర్ అసలు. పిల్లలు జేజ మొక్కమ్మ అనగానే చాలా బాగా మొక్కుతారు పిల్లలు. అక్కడ కూడా టెంపుల్ క్లోజ్ ఉంది. ఇక్కడ సైడ్ నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే హనుమాన్ టెంపుల్ వస్తుంది. సో అక్కడికి కూడా విజిట్ చేశాము. అక్కడ కూడా టెంపుల్ చూడండి మీరే. ఈ నవగ్రహాలు వచ్చేసి రీసెంట్గా కట్టారు.
సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ అనేది పాతదే అనమాట, కాకుంటే కొద్దిగా కలర్స్ వేశారు, అలా ఉంది. కానీ టెంపుల్స్లో ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. చల్ల గాలి చూడండి, మా పిల్లలు చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు గాలికి. సో అక్కడ నుంచి మేము డైరెక్ట్గా దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ మాత్రం చాలా పవర్ఫుల్ దేవుడు, నేను ఏం మొక్కుకున్నా అదైతే అయ్యింది. సో నేను అనుకున్నాను కొబ్బరికాయ కొడతానని, దుర్గమ్మకి కొబ్బరికాయ కొడతానని అనుకున్నాను కాబట్టి కొబ్బరికాయ కొట్టాను. సో నాకు ఈ పర్సనల్గా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి నాకు ఈ దేవుడు పవర్ఫుల్ అని మాత్రం తెలుసు, అందుకే చెప్తున్నాను. ఓకేనా? మేము ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. సో ఈ స్టార్ట్ అయిన దారిలో అక్కడ హై స్కూల్ అనమాట, స్కూల్ కనిపించింది. అది ఎందుకు తీసుకున్నాను అని అంటే మా మమ్మీ చదువుకున్న స్కూల్ కాబట్టి నేను వీడియో తీసుకున్నాను. అది కూడా తీసుకోవాలా అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, బట్ ఇట్స్ ఓకే, ఐ డోంట్ కేర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు తీసుకున్నాను అని కూడా చెప్తాను. మా మమ్మీ చదువుకున్న స్కూల్ కాబట్టి ఇన్ ఫ్యూచర్ నేను ఆ ఊరికి వెళ్ళకపోయినా నాకు ఒక మెమొరీ ఉండాలి కాబట్టి నేను ఒకటి అలా తీసుకున్నాను అనమాట. సో మీరే చూడండి, హై స్కూల్, మా మమ్మీ 7th వరకు చదువుకుంది ఇక్కడ, అందుకే తీసుకున్నాను. సో ఇక్కడ ఈ స్కూల్ బయట నుంచే తీసాను, లోపలికి వెళ్ళలేదు. సో స్కూల్ తర్వాత ఇక్కడ నుంచి మా మామయ్య వాళ్ళ ఊర్లోనే చీరలు నేస్తారు. ఇద్దరు ఉన్నారు చీరలు నేసేవాళ్ళు, ఇంకెవ్వరూ నేయరు. సో వీళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే ఒక్కసారి చూపిద్దాం మీకు చీరలు ఎలా నేస్తారు అని చెప్పేసి చూపిద్దామనేసి వెళ్ళాను. సో అడిగాను కూడా నేను ఇక్కడ. అండ్ యాక్చువల్గా పాతకాలం మిషన్ ఏంటంటే కొద్దిగా లోపలికి ఉంటుండే, ఇంత పొడుగ్గా ఉంటుండే కదా. సో ఇప్పుడు అప్డేట్ అయినాయి అనమాట, మొత్తం నేల మీదనే ఉంటున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళు కస్టమైజ్ కూడా చేసిస్తారంట. సో నేను అడిగాను, శారీ కాస్ట్ అడిగితే 6000 చెప్పారు. సో అండ్ మీకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేసిస్తాము, అండ్ 2 daysలో కూడా శారీ మొత్తం కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. సో చాలా బాగుంది కదా, మీరే చూడండి ఒక్కసారి తను ఎలా నేస్తున్నాడో. సో అక్కడి నుంచి మేము సమ్మక్క సారక్క టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్ ఏంటి అంటే మనకు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది కాబట్టి అక్కడ అయిన రోజే మా అమ్మమ్మ వాళ్ళూరులో కూడా అవుతుందన్నమాట. చాలా దూరం ఉంది టెంపుల్, బట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరే టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కూడా జాతరలాగా జరుగుతుంది అన్నమాట.
చాలా బాగుంది కదండి టెంపుల్. సో చూసారు కదా ఈ టెంపుల్స్ అన్నీ. అండ్ దుర్గమాత, సమ్మక్క సారక్క, రాములవారు, వీళ్ళందరినీ చూసారు కదా. వీళ్ళందరినీ చూస్తే మీకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇదే అండి వీడియో. హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.